హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మొక్క నిండా పూలు రావాలంటే వారానికి 2 సార్లు మట్టిని లూజ్ చేయాలండి. వారానికి ఒకసారి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడేనండి మొక్క నిండా పూలు వస్తాయి. సమ్మర్లో మొక్క నిండా పూలు రావాలంటే ఒక మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము. టీ పొడి, యాలుకలతో తయారు చేసుకుందాము. మనం వాడేసిన టీ పౌడర్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. 7-8 యాలుకల్ని తీసుకోవాలి. నేను 3 లీటర్లు వాటర్ తీసుకున్నానండి. వాడేసిన టీ పౌడర్ని కప్పు తీసుకున్నాను. 7-8 యాలుకలు తీసుకున్నాను. 3 లీటర్ల నీటిలో కప్పు టీ పౌడర్ని 7-8 యాలుకలు కచ్చాపచ్చగా దంచి నానబెట్టానండి. 3 రోజులు అవుతుంది నానబెట్టి. బాగా నానిపోయిందండి టీ పొడి, యాలుకల పొడి. నేను కొంచెం లిక్విడే తయారు చేశానండి. ఎందుకంటే 2-3 రోజుల క్రితమే నేను అన్ని పూల మొక్కలకి ఇచ్చాను. ఇప్పుడు మీకు చూపించటం కోసం 4-5 మొక్కలకి ఇస్తానండి. అందుకని నేను కొంచెం లిక్విడే తయారు చేశాను. ఈ లిక్విడ్ ఇస్తే సమ్మర్లో కూడా మొక్క నిండా పూలు వస్తాయండి. అంతేకాదండి, మనం ఏ లిక్విడ్ ఇవ్వాలన్నా కానీ ఫస్ట్ మట్టిని లూజ్ చేసుకోవాలి. వారానికి కనీసం 2 సార్లు అయినా మట్టిని లూజ్ చేయాలండి. ప్రతి మొక్కకి వారానికి ఒకసారి లిక్విడ్ ఇవ్వాలి. రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి. అప్పుడే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి. ఇప్పుడు లిక్విడ్ని బాగా కలుపుకుందాము. టీ పొడి, యాలకుల పొడి బాగా నానిపోయాయండి మెత్తగా. చూడండి ఎలా తయారైందో లిక్విడ్. మంచి లిక్విడ్ తయారైంది టీ పొడితో, యాలకుల పొడితో. ఇప్పుడు ఈ లిక్విడ్ని పూల మొక్కలకి ఇచ్చేద్దాము. టెక్సాస్ మొక్కకి మట్టిని లూజ్ చేసి లిక్విడ్ ఇచ్చేద్దాము. మట్టిని లూజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లిక్విడ్స్, కంపోస్ట్లు, ఎరువులు ఇస్తూ ఉంటాం కదా, అవన్నీ మట్టిలో కలవాలి అంటే మనం మట్టిని లూజ్ చేస్తూ ఉండాలండి. వారానికి 2 సార్లు అయినా లూజ్ చేయాలి. అప్పుడేనండి మనం ఇచ్చిన ఎరువులు కానీ, కంపోస్ట్లు కానీ, లిక్విడ్స్ కానీ మట్టిలో బాగా కలుస్తాయి. మనం లూజ్ చేయటం వలన మట్టిలో కలిస్తే పోషకాలన్నీ మొక్కకు అందుతాయి. మొక్క హెల్దీగా పచ్చగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి. అందుకని మట్టిని లూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు కానీ, ఎరువులు ఇచ్చేటప్పుడు కానీ, లేదా వాటర్ ఇచ్చేటప్పుడైనా కనీసం మట్టిని లూజ్ చేయాలి. ఇట్లా మట్టి అంతా లూజ్ చేయడం వల్ల మనం ఇచ్చిన మొత్తం మట్టిలో కలిసిపోతాయండి, ఎరువులు కానీ అన్నీ. మొక్క పచ్చగా హెల్దీగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి. చూడండి మొక్క ఎలా ఉందో. టెక్సాస్ మొక్క నిండా పూలు ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉందండి మొక్క. మొక్క నిండా పూలు ఉంటే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది మొక్క. ఇప్పుడు ఈ మొక్కకి మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఇచ్చేద్దాము. లిక్విడ్ ఇచ్చేటప్పుడు తిరగబోయాలండి. అప్పుడేనండి టీ పొడి, యాలకుల పొడి 2 కలుస్తాయి బాగా. ఇస్తున్నాను లిక్విడ్. పొగడబంతికి మట్టిని లూజ్ చేస్తున్నాను.
నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, మట్టిని లూజ్ చేసి ఇవ్వండి అని. లూజ్ చేయటం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి మొక్కకి. మనం ఇచ్చే కంపోస్టులు, ఎరువులు అన్నీ కూడా మొక్కకు చేరుతాయి. మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. అందుకని మీరు కూడా మట్టిని లూజ్ చేయడం ట్రై చేయండి. చూసారండి మొక్క నిండా పూలు ఎంత అందంగా ఉందో మొక్క. ఈ పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయండి. కలర్ కానీ పూలు కానీ చాలా బాగుంటాయి. ఈ మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్. నేను 2-3 రోజుల క్రితమేనండి అన్ని పూల మొక్కలకి ఇచ్చాను. అప్పుడు వీడియో తీయడం కుదరలేదండి. ఇంకా మీకు చూపించడం కోసం ఈరోజు తీస్తున్నానండి వీడియో. పూల మొక్కలకి మంచి లిక్విడ్ అండి, బలమైన లిక్విడ్. మొక్క నిండా పూలు రావాలన్నా, పూల మొక్కలు హెల్దీగా పచ్చగా పెరగాలన్నా బాగా ఉపయోగపడుతుందండి ఈ లిక్విడ్. టీ పౌడరు, యాలకుల పౌడరు 2 నానబెట్టుకుని 2-3 రోజులు తర్వాత మనం మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఎడేనియం మొక్కకి మట్టిని లూజ్ చేద్దాము. మొక్క నిండా పూలుంటే మొక్కలు చాలా అందంగా ఉంటాయండి. గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. మొక్క చుట్టూ లూజ్ చేయాలి. మట్టి అంత బాగా కలవాలండి మనం లూజ్ చేసేటప్పుడు. అప్పుడే కదండి మనం మొక్కలకి ఇచ్చినవన్నీ కూడా మట్టిలో కలుస్తాయి. మొక్కలు పచ్చగా పెరుగుతాయి బాగా. మొక్క నిండా పూలు వస్తాయి. మన గార్డెన్ అందంగా ఉంటుంది. లూజ్ చేశాను, ఇంకా లిక్విడ్ ఇచ్చేద్దాము. చాలా మంచి లిక్విడ్ అండి ఇది. బాగా పూస్తాయి పూలు మొక్క నిండా. మీరు చూస్తున్నారు కదా మన మొక్కల్ని. మిల్లీ మొక్కకి మట్టిని లూజ్ చేసి లిక్విడ్ ఇచ్చేద్దాము. చాలా జాగ్రత్తగా లూజ్ చేయాలండి ఈ మొక్కకైతే. మొక్క నిండా పూలు ఎంత ఉన్నాయో ముళ్ళులు కూడా అంతే ఉన్నాయండి. చూడండి మొక్క నిండా పూలు ఉన్నాయి. ఎంత అందంగా ఉందో మిల్లీ ప్లాంట్. చాలా పెద్ద మొక్క అండి ఈ మొక్క. 100 రూపాయల టబ్బులో ఉంది. చాలా బుషీగా పెరిగింది. మొక్క నిండా పూలు ఉన్నాయి. పచ్చగా హెల్దీగా ఉందండి మొక్క అయితే. ఈ మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము. మట్టిని లూజ్ చేశాను. మొక్కకి లిక్విడ్ ఇచ్చేటప్పుడు బాగా కలిపి ఇవ్వండి. టీ పొడి, యాలకుల పొడి 2 బాగా కలవాలండి, బాగా మిక్స్ అవ్వాలి. లిక్విడ్ ఇస్తున్నాను. సమ్మర్లో కూడా ఇంత ఎండల్లో కూడా మొక్క నిండా పూలు వస్తున్నాయండి మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండడం వల్ల. వారానికి 2 సార్లు ఇస్తే ఇంకా బాగుంటాయండి మొక్కలు. కానీ కనీసం వారానికి ఒక్కసారైనా మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి.
బాగా పూస్తాయండి పూలు లిక్విడ్స్ ఇస్తూ ఉంటే. వింకాలకి లూజ్ చేస్తున్నాను మట్టిని. ఇందులో 2 రంగులు ఉన్నాయండి వింకాస్, వైట్ పింక్. రెడ్ వింకాకు కూడా లూజ్ చేస్తున్నా. మొక్క చుట్టూ లూజ్ చేసుకుని లిక్విడ్ ఇస్తే మొక్కలు పచ్చగా హెల్దీగా బాగుంటాయండి. ఇలా చుట్టూ లూజ్ చేసుకోవాలి మొక్క చుట్టూ. ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను. వింకాలకి మట్టి లూజ్ చేసి లిక్విడ్ ఇచ్చానండి. చూడండి మొక్క నిండా పూలు ఎలా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వింకాస్. చాలా హ్యాపీ అనిపిస్తుందండి మొక్క నిండా పూలు ఉంటే. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుందండి నాకు. గార్డెన్లోకి వస్తే 1 గంట ఉంటానండి నేను. ఈ పూలన్నీ చూస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా బాగుంటాయండి మొక్క నిండా పూలు ఉంటే. ఎడేనియం మొక్కకి లూజ్ చేస్తున్నాను. ఈ మొక్క లాస్ట్ అండి, లాస్ట్ మొక్కకి లూజ్ చేస్తున్నాను. చాలా పెద్ద మొక్క అండి, కుండీ అంతా బుషీగా విరిగింది, అందుకని జాగ్రత్తగా లూజ్ చేయాలి. చుట్టూ లూజ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో ఎడేనియం, పెద్ద సైజు పూలతో ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగుంటుందండి ఈ పూల కలరు, నిండు పింక్ కలరు. గుత్తులు గుత్తులు పూస్తుందండి ఈ మొక్క. లిక్విడ్ ఇస్తున్నాను. చెప్పాను కదండి, అన్ని మొక్కలకి 2-3 రోజుల క్రితమే ఇచ్చాను. కేవలం మీకు చూపించడానికి మాత్రం ఈరోజు 5-6 మొక్కలకి ఇచ్చానండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో పూలు. మన గార్డెన్ ఎంత అందంగా ఉందో. మొక్క నిండా పూలు ఉంటే గార్డెన్ కూడా అందంగా ఉంటుందండి, చూడటానికి చాలా బాగుంటుంది. మనకి కూడా ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుందండి గార్డెన్లోకి రాగానే. మీరు కూడా మీ పూల మొక్కలకి మట్టిని లూజ్ చేసి ఈ లిక్విడ్ని ట్రై చేయండి. మొక్క నిండా పూలు వస్తాయండి సమ్మర్లో కూడా.